ప్రతి విఫలం నిన్ను వెనుకకి లాగదు. నిన్ను నీ విజయానికి మరింత దగ్గర చేస్తుంది. కాబట్టి ఆగిపోవద్దు. నీ సమయం వస్తుంది. నిన్ను నువ్వు నమ్మిన క్షణం నుంచే నీ సమయం వస్తుంది. ఇక్కడ నేను మీకు ఒక స్టూడెంట్ సక్సెస్ స్టోరీ చెప్తాను. ఒక గ్రామంలో ఒక అమ్మాయి ఉంది. తనకి చిన్నప్పుడే వాళ్ళ మదర్ చనిపోయారు. 7 ఏళ్ళు వయసు వచ్చేటప్పటికి ఫాదరు చనిపోయారు. ఇప్పుడు తనకున్న ఆధారం వాళ్ళ నానమ్మ. ఆ తర్వాత కొన్ని రోజులకి వాళ్ళ నానమ్మ కూడా బెడ్ రిడెన్గా మారిపోయారు. కానీ తనకి చదువు మీద ఉన్న ఇంట్రెస్ట్తో తన చదువుని కొనసాగించింది. 10థ్లోను ఇంటర్లోనూ మంచి మార్క్స్తో ఉత్తీర్ణురాలయ్యింది. కానీ ఇంటర్ తర్వాత తనకి ఏం చేయాలి, ఏ మార్గంలో వెళ్ళాలి అనేది తనకి చాలా కష్టంగా అనిపించింది. అప్పుడు తను చదువుకున్న కాలేజ్లో ఉన్న సార్ దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని చెప్పింది. ఆయన ఒక మెంటార్ దగ్గరికి వెళ్ళమని సజెస్ట్ చేశారు. తను ఆ మెంటార్ని అప్రోచ్ అయ్యింది. ఆ మెంటార్ ఇచ్చిన గైడెన్స్తో తనకు అర్థమైంది ఇంటర్ తర్వాత కొన్ని కార్పొరేట్ కంపెనీస్ తనలాంటి స్టూడెంట్స్కి స్కాలర్షిప్ ఇస్తాయి అని. సో ఇమీడియట్గా తను ఆ స్కాలర్షిప్స్కి అప్లై చేసింది. వెంటనే వాళ్ళు ఒక రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేశారు. ఆ రిటర్న్ టెస్ట్లో తనకున్న నాలెడ్జ్తో తను బెస్ట్గా పర్ఫామ్ చేసింది. స్కాలర్షిప్కి సెలెక్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏమైంది, స్కాలర్షిప్కి సెలెక్ట్ అయిపోయాక ఈ కార్పొరేట్ కంపెనీ వాళ్ళు చెన్నైలో ఒక ఓరియంటేషన్ పెట్టారు. తనలానే 300 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. ఆ 300 మెంబర్స్కి చెన్నైలో వాళ్ళు ఓరియంటేషన్ కండక్ట్ చేశారు. చెన్నై రావడానికి తనకి చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళ ఊరికి చెన్నైకి 500 కిలోమీటర్స్ ఉంది. సో తను ఇమీడియట్గా పక్కింట్లో ఉన్న ఒక ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి, ఆంటీ ఇలాంటి అవకాశం వచ్చింది, నాకు తోడుగా రమ్మని చెప్పి తను రిక్వెస్ట్ చేసింది. వెంటనే వాళ్ళు కూడా ఆ అమ్మాయి చక్కగా చదువుకుంటుంది, మంచిగా మార్క్స్ తెచ్చుకోగలుగుతుంది, అలానే తన గురించి తెలుస్తుంది కదా, పక్కింట్లోనే కదా. సో వెంటనే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసి తనతో పాటు తోడుగా చెన్నై వచ్చారు. సో ఇక్కడికి వచ్చాక ఒక అందరూ కూర్చొని మాట్లాడుతున్నారు. 300 మెంబర్స్ ఒక హాల్లో కూర్చున్నారు. ఒకళ్ళు స్టేజ్ పైకి వెళ్తున్నారు, మాట్లాడుతున్నారు, ఏడుస్తున్నారు, ఎమోషనల్ అవుతున్నారు. ఒక 200 మెంబర్స్ తర్వాత తనకి ఛాన్స్ వచ్చింది. తను స్టేజ్ పైకి వెళ్ళి ఒక పెద్ద స్వరంతో, నేను ఇక్కడికి ఎవరితో వచ్చానో తెలుసా, మా ఆంటీతో వచ్చాను. మీరందరూ చాలా లక్కీ ఫ్రెండ్స్. మీరు మదర్తోనో ఫాదర్తోనో రాగలిగారు, నాకు ఎవరు లేరు అని చెప్పింది. ఆ మాటలకి హాల్ మొత్తం క్లాప్స్, దద్దరిల్లిపోయేంత క్లాప్స్. తనని నమ్మింది, తన కాన్ఫిడెన్స్ని నమ్మింది. సో ఇలా తన బాధను మర్చిపోవడమే కాకుండా పక్కనున్న వాళ్ళ బాధను కూడా తీసేసి జాయ్ఫుల్ మూమెంట్లోకి తీసుకురాగలిగింది. ఇప్పుడు తను ఫైనల్ ఇయర్ బీఎస్సీ కంప్యూటర్స్ చదువుతుంది. రీసెంట్గా క్యాంపస్ ఇంటర్వ్యూస్లో ఒక ఐటీ కంపెనీకి తను సెలెక్ట్ అయ్యింది. సో ఇది తన సక్సెస్ స్టోరీ. ఒక అధ్యయనం చెప్తుంది, కన్సిస్టెంట్ గైడెన్స్లో ఉన్న స్టూడెంట్స్ 3 టైమ్స్ బెటర్గా పర్ఫామ్ చేయగలరు, 50% ఎక్కువ కాన్ఫిడెంట్ లెవెల్ పొందుతారు. ఇదే కరెక్ట్ టైం ఫ్రెండ్, నీలో ఉన్న పొటెన్షియల్ని బయటికి తీయడానికి. జాయిన్ అవ్వండి కాంపిటేటివ్ వైబ్స్తో. ఎందుకంటే ఇక్కడ మీ కలల దారిలో మనం కలిసి నడుస్తాం.